Hi everyone, welcome back to the Pandas series tutorial. So ఈ వీడియోలో మనము mathematical operations and series అంటే Pandas series లో mathematical operations ఏ విధంగా perform చేస్తాము అనేది తెలుసుకుందామండి. We have learnt in NumPy class that if we perform basic mathematical operations like addition, subtraction, multiplication, division, etc. on two NumPy arrays, the operation is done on each corresponding pair of element. Similarly, we can perform mathematical operations on two series in Pandas. So, NumPy కి సంబంధించిన ట్యుటోరియల్లో మనము NumPyలో టూ arrays ఉన్నప్పుడు వాటికి సంబంధించిన అడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా పర్ఫామ్ చేయాలని ఆ వీడియోలో చూసామండి. ఒకవేళ చూడకపోతే NumPy క్లాసెస్ ఆల్రెడీ ప్లే స్టోర్లో ఉన్నాయి. సో ఒకసారి చూడండి. అందులో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఈచ్ ఎలిమెంట్ మీద పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈచ్ ఎలిమెంట్స్ మీద ఆపరేషన్ ఏ విధంగా పర్ఫామ్ అయిందని తెలుసుకున్నాము. సేమ్ అదే వేలో NumPyలో ఏ విధంగా అయితే పర్ఫామ్ చేసామో పాండాస్ సిరీస్లో కూడా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది రెండు సిరీస్ల మీద మనం పర్ఫామ్ చేస్తాము. వైల్ పర్ఫార్మింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ సిరీస్, ఇండెక్స్ మ్యాచింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఆల్ మిస్సింగ్ వాల్యూస్ ఆర్ ఫిల్డ్ ఇన్ విత్ NaN by default. Consider the following series, Series A and Series B for understanding mathematical operations series in Pandas. So ఇక్కడ మనకు Pandas series లో mathematical operation అనేది ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండెక్స్ మ్యాచెస్ మీద వాటికి సంబంధించిన ఇండెక్స్ సిరీస్ ఏలో ఉన్న ఇండెక్స్, సిరీస్ బిలో ఉన్న ఇండెక్స్ రెండు మ్యాచ్ అయితే ఆటోమేటికల్లీ మనకి అక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఎక్కడైనా ఇండెక్స్కి సంబంధించింది నన్నున్నప్పుడు మనము వాటిని ఫిల్ వాల్యూ అనే ఫంక్షన్ ద్వారా ఫిల్ చేసుకొని మనము దాన్ని ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా నేను రెండు ఎగ్జాంపుల్ సిరీస్లు తీసుకుంటున్నాను, సిరీస్ ఏ, సిరీస్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను NumPy లైబ్రరీ, పాండాస్ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకుంటున్నానండి. ఇంపోర్ట్ NumPy యాజ్ NP అని, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ అండ్ PD అని టూ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. తర్వాత సిరీస్ ఏకి సంబంధించింది PD.Series సిరీస్ 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటికి ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి A, B, C, D, E ఇట్లా ఇండెక్స్ అనేది డిక్లేర్ చేశాను సిరీస్ ఏలో. నెక్స్ట్ సిరీస్ బికి సంబంధించింది కూడా ఇంకోటి క్రియేట్ చేయబోతున్నాను. అందులో వచ్చేసి సిరీస్ బికి సంబంధించింది 10, 20, -10, -50, 100 ఈ ఎలిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇండెక్స్ వచ్చేసి Z, Y, A, C, E ఇవి నేను ఈ ఇండెక్స్లు ఇస్తున్నానండి. సో ఇక్కడ ఆల్రెడీ మన సెంటెన్స్ ఏం చేద్దాం, వాళ్ళు పర్ఫార్మింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ సిరీస్ ఇండెక్స్ మ్యాచింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. ఇండెక్స్ మ్యాచింగ్ ఇంప్లిమెంటెడ్ అంటే ఇప్పుడు సిరీస్ ఏలో, సిరీస్ బిలో మనకి కామన్ ఇండెక్సెస్ ఏమున్నాయి, ఏ ఉంది, సి ఉంది, బి లేదు మనకి, అండ్ ఈ ఉంది, అండ్ రిమైనింగ్ ZY అనేది సిరీస్ బిలో ఉంది, BD అనేది సిరీస్ ఏలో ఉంది. ఇక్కడ మనకు ఈ ఆపరేషన్ సమ్ చేసినప్పుడు ఏ విధంగా రిజల్ట్ వస్తుందని చూద్దాము. సో అడిషన్ ఆఫ్ టూ సిరీస్ అంటే రెండు సిరీస్ని మనం సమ్ చేయడం కోసం సమ్ చేస్తున్నాము. ఇట్ కెన్ బి డన్ ఇన్ 2 ways. సిరీస్ సంబంధించిన అడిషన్ అనేది రెండు రకాలుగా పర్ఫామ్ చేయవచ్చు. ఇన్ ద ఫస్ట్ మెథడ్, టూ సిరీస్ ఆర్ సింప్లీ యాడెడ్ టుగెదర్. The detailed value that were matched while performing the additions. Note here that the output of addition is NaN if one of the element or both element have no value. So ఇక్కడ ఏంటి అంటే సిరీస్ సంబంధించింది మనం అడిషన్ ఫంక్షన్ రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి రెగ్యులర్ అడిషన్ సంబంధించి ఉంది కదా, అంటే ప్లస్ సింబల్ ద్వారా సిరీస్ ఏ ప్లస్ సిరీస్ బి అంటే అడిషన్ అవుతుంది. అయితే ఈ ఫంక్షన్ ద్వారా మనం అడిషన్ చేస్తున్నప్పుడు బోత్ ఎలిమెంట్స్ అంటే సిరీస్ ఏలో, సిరీస్ బిలో ఉన్న ఇండెక్స్ ప్రకారము అక్కడ వాల్యూ సిరీస్ సంబంధించిన దాంట్లో ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేకపోతే అక్కడ మనకి రిజల్ట్ వచ్చేసి నన్ను వస్తుంది. రెండిట్లో లేకపోయినా నన్ను వస్తుంది. ఒక వాల్యూ ఒక దాంట్లో ఉండి ఇంకో దాంట్లో లేకపోయినా కూడా నన్ను వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఒక టేబుల్ చూడండి, స్ట్రక్చర్ ఇప్పుడు మనకి ఏదైతే సో ఇండెక్స్ సంబంధించిన ఇప్పుడు సిరీస్ ఏ, సిరీస్ బికి సంబంధించిన ఇండెక్స్ ఉంది సరే. సిరీస్ ఏ సంబంధించిన దాంట్లో ఇండెక్స్ ABCDE వాటికి సంబంధించిన వాల్యూ 1 2 3 4 5 ఇది మనం సిరీస్ ఏకి సంబంధించింది. సిరీస్ బికి సంబంధించిన దాంట్లో వాల్యూ ఏ కంటెంట్ -10, వాల్యూ బి కంటెంట్ నన్ను, వాల్యూ సి కంటెంట్ -50, వాల్యూ డి కంటెంట్ నన్ను, అండ్ వాల్యూ ఈ కంటెంట్ 100, వాల్యూ y కంటెంట్ 20,
వాల్యూ z కంటెంట్ 10. సో మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది, note here that the output of addition is NaN if one of the element or both elements have no if one of the element or both elements have no values. అంటే ఇప్పుడు మనకి సిరీస్ ఏలో కొన్ని చోట్ల ఇప్పుడు YZ దగ్గర వాల్యూ లేదు, కానీ సిరీస్ బికి సంబంధించి YZ దగ్గర వాల్యూ ఉంది, కానీ ఇక్కడ బోత్ ఎలిమెంట్లలో ఏదైనా ఒక దాంట్లో లేకపోయినా కూడా నన్ను వస్తుందని చెప్పి ఇక్కడ రిజల్ట్ చూపించడం జరిగింది సమ్మేషన్ చేసినప్పుడు సిరీస్ ఏ ప్లస్ సిరీస్ బి. సేమ్ థింగ్ సిరీస్ బిలో మనకి బి అండ్ డిలో వాల్యూ లేదు, కానీ సిరీస్ ఏకి సంబంధించిన దగ్గర బిలో వాల్యూ ఉంది, డిలో వాల్యూ ఉంది. సో వీటిని సమ్మేషన్ చేసినప్పుడు మాత్రం నన్ను వస్తుంది. ఇక రెండుట్లో వాల్యూ లేకపోతే రెండిట్లో నన్ను వస్తుంది అనమాట. ద సెకండ్ మెథడ్ ఈస్ అప్లైడ్ వెన్ వీ డు నాట్ వాంట్ టు హ్యావ్ NaN value in output. We can use the series method add function and a parameter fill value to replace missing values with a specified value. This is called series A dot add of series B is equivalent to the series A plus series B, but add allow explicitly specify of the fill value for any element in a series A series B that may be missing. So ఈ కేసెస్ లో మనం ఇప్పుడు ఇట్లా మనకు ఒక ఎలిమెంట్ లో వాల్యూస్ ఉన్నాయి, ఇంకో ఎలిమెంట్ లో వాల్యూ లేదు, బట్ ఇక్కడ మనకు రిజల్ట్ వచ్చేసి 2 + 0 = 2 రావాలి కదా. అట్లీస్ట్ మనకు ఒక ఎలిమెంట్ లో వాల్యూ లేకపోయినా కూడా మనకి ఇక్కడ 0తో యాడ్ అయ్యేటట్టు, ఎక్కడైతే వాల్యూస్ లేవో అక్కడ మనం 0తో ఫిల్ చేసామనుకోండి, అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది, 4 + 0 4 వస్తుంది. సో 0 + 10 10 వస్తుంది, 0 + 20 20 రావాలి. సో ఇట్లా మనకి ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో మిస్సింగ్ వాల్యూస్ని మనం ఒక వాల్యూతో ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఫంక్షన్లో సిరీస్ ఫంక్షన్లో యాడ్ అని ఉంటుంది. యాడ్ ఫంక్షన్లో మనం ఫిల్ వాల్యూ మెథడ్ని కాల్ చేయొచ్చు. ఈ ఫిల్ వాల్యూ మెథడ్ని కాల్ చేయడం ద్వారా ఎక్కడైతే ఎంటీ వాల్యూస్ ఉన్నాయో ఎంటీ వాల్యూస్ని మనం స్పెసిఫిక్ నెంబర్తోని ఫిల్ చేసేసి సమ్మేషన్లో వాడుకోవచ్చు అనమాట. సో అది ఈక్వలెంట్ సిరీస్ ఏ ప్లస్ సిరీస్ బీనే, అంటే ఏ ప్లస్ బీనే, కానీ ఏంటంటే అడిషన్ ఒక ఫ్యూచర్ మనకి ఫిల్ వాల్యూ అనే ఫ్యూచర్ ఉంది. ఒకవేళ ఫిల్ వాల్యూ మీరు ఇవ్వకపోతే ఫిల్ వాల్యూ మెథడ్ని అడిషన్ అనే ఫంక్షన్ యూజ్ చేయకపోతే కూడా రిజల్ట్ అనేది నన్నే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్. ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ది మనము సిరీస్ ఏ ప్లస్ బికి సంబంధించి చూద్దాము. సో సిరీస్ ఏ ప్లస్ సిరీస్ బి ఇలా కాల్ చేసాము. ఇప్పుడు నేను కాల్ చేయగానే చూడండి రిజల్ట్ వచ్చేసి ఈ విధంగా. ఇప్పుడు నేను ఇక్కడ కింద టేబుల్ ఎట్లయితే చూపించాను, -9.0 NaN -47.0 NaN. ఇట్లా మనకి 2 సిరీస్ ఇండెక్స్ వాటి యొక్క ఇండెక్స్కి సంబంధించిన వాల్యూని బేస్ చేసుకొని సమ్మేషన్ జరిగింది. ఎక్కడైతే ఇండెక్స్ మ్యాచ్ అవుతుందో సిరీస్ ఏలో ఏ ఉంది, సిరీస్ బిలో ఏ ఉంది, సో రెండు ఇండెక్సెస్ టాలీ అయిన తర్వాత ఆ రెండింటికి సంబంధించిన వాల్యూని సమ్మేషన్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఒక దాంట్లో ఇండెక్స్ ఉండి సెకండ్ దాంట్లో ఇండెక్స్ లేకపోతే సో అది ఆటోమేటిక్గా నన్ను వస్తుంది. ఒకవేళ ఫిల్ ఇన్ వాల్యూ అనేది ఎక్కడైతే ఇండెక్స్ ఉండి దాంట్లో లేకపోతే. సో ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ వచ్చేసి సిరీస్ ఏ డాట్ యాడ్ సిరీస్ ఆఫ్ బి. ఇది కాల్ చేసినా కూడా మనకి ఇక్కడ ఫిల్ వాల్యూ మెథడ్ని కాల్ చేయలేదు కదా. ఫిల్ వాల్యూ మెథడ్ని కాల్ చేయకపోతే సేమ్ లైక్ సిరీస్ ఏ ప్లస్ సిరీస్ బి ఏ విధంగా ఇది ఎగ్జిక్యూట్ చేసిందో అదే విధంగా రిజల్ట్ ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఫిల్ వాల్యూ మెథడ్ని ఈ అడిషన్ దాంట్లో కాల్ చేస్తామో అప్పుడు మనకి అక్కడ వాల్యూ అనేది 0 రీప్లేస్ అయ్యి మనకి ఫైనల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వస్తుంది అనమాట. చూడండి సిరీస్ ఏ డాట్ ఆఫ్ డాట్ అడిషన్, ఏడిడి అంటే అడిషన్ ఫంక్షన్ అన్నట్టు, విత్ ఇన్ ది పారెంథసిస్లో సిరీస్ బి. దేనితో అయితే అడిషన్ చేయాలనుకుంటున్నామో ఆ నేము సిరీస్ బి. ఈ సిరీస్ బిలో మనము కామ పెట్టి ఫిల్ వాల్యూ = 0 అంటున్నాము. అదే ఎక్కడైతే వాల్యూస్ మనకి లేని వాటి చోట 0 పెట్టమని చెప్పి ఇండికేషన్ ఇస్తున్నాము. ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాల్యూ రిజల్ట్ చూడండి ఈ టేబుల్లో. సో ఇండెక్స్ ఏకి సంబంధించిన దాంట్లో సిరీస్ ఏలో వాల్యూ ఉంది 1 -10, సో ఆటోమేటిక్గా -90 వచ్చింది. బీకి వచ్చేసరికి సిరీస్ ఏలో వాల్యూ ఉంది 2 అనే వాల్యూ ఉంది, సిరీస్ బిలో వాల్యూ లేదు కాబట్టి ఎక్కడైతే వాల్యూ లేదో అక్కడ 0 పెట్టేసుకుంది. 0 పెట్టి 2.0 రిజల్ట్ వచ్చింది. తర్వాత 3 - 50 47 వచ్చింది. 4 డీలో లేదు వాల్యూ, సో బీకి సంబంధించిన దాంట్లో డీలో వాల్యూ లేదు కాబట్టి 0 పెట్టింది. ఎక్కడైతే మనం సేమ్ థింగ్ సిరీస్ ఏలో కూడా వైలోను జెడ్లో కూడా వాల్యూ లేదు కాబట్టి మనకి 0 పెట్టేసి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిల్ వాల్యూ మెథడ్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో మిస్సింగ్ వాల్యూస్ని
మనం ఇచ్చిన వాల్యూతో రీప్లేస్ చేసి తర్వాత రిజల్ట్ అనేది సమ్మేషన్ చేసుకొని కావాల్సిన అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సిరీస్ ఏ డాట్ అడిషన్ ఫంక్షన్ మనం ఒకవేళ ఫిల్ వాల్యూ మెథడ్ కాల్ చేయకపోతే నార్మల్ సమ్మేషన్ ఫంక్షన్ ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తుందో అదే విధంగా పర్ఫామ్ చేసేసి మిస్సింగ్ వాల్యూస్ ఉన్న చోట మనకి రిజల్ట్ వచ్చేసి ఒక ఐదర్ ఎలిమెంట్ ఏలో కానీ ఎలిమెంట్ బిలో కానీ మిస్సింగ్ వాల్యూస్ ఉంటే అప్పుడు మనకి నన్ అనే రిజల్ట్ ఇస్తుంది. ఓకే, సో చేంజెస్ ఇక్కడ ఒక నోట్ కూడా రాసాము. దట్ టేబుల్ 1 షోస్ ద చేంజెస్ ఇన్ ద సిరీస్ ఎలిమెంట్ అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ వితౌట్ రీప్లేసింగ్ ఇన్ ద మిస్సింగ్ వాల్యూ, వైల్ టేబుల్ 2 షోస్ ద చేంజెస్ ఇన్ ద సిరీస్ ఎలిమెంట్ అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ ఆఫ్టర్ రీప్లేసింగ్ మిస్సింగ్ వాల్యూ బై 0. Just like additions, subtractions, multiplication, divisions can also be done using corresponding mathematical operators and explicitly calling up the appropriate methods. So ఇప్పుడు అడిషన్ సంబంధించి ఏ విధంగా మనము సిరీస్లో సమ్మేషన్ చేసాము అట్లాగే సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చండి. మీరు ఆ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎక్స్ప్లిసిట్లీ ఫిల్ మెథడ్ అనేది మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఫిల్ మెథడ్ ఇచ్చుకొని ఏ వాల్యూతో ఫిల్ చేయాలనేది మనం ఇస్తే అప్పుడు మనకు ఆ వాల్యూతో ఫిల్ అవుతుంది. సేమ్ ఇప్పుడు సిరీస్కి సంబంధించి సబ్ట్రాక్షన్ కూడా చూడండి, సిరీస్ ఏ మైనస్ సిరీస్ బి. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఎక్కడైతే నన్ వాల్యూస్ ఉంటాయో ఐదర్ ఏలో కానీ ఐదర్ బిలో కానీ అక్కడ ఎలాంటి వాల్యూ పర్ఫామ్ చేయకుండా నన్ను రిజల్ట్ ఇస్తుంది. రిమైనింగ్ చోట మనకి మైనస్ చేసేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. 11 నన్ను 53 అని చెప్పి. ఒకవేళ మనం ఇక్కడ కూడా ఫిల్ చేయాలనుకున్నప్పుడు సో ఫిల్ వాల్యూ వచ్చేసి మీరు 0తోనే ఫిల్ చేయాలని రూల్ ఏం లేదు, ఏ వాల్యూతోనైనా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సిరీస్ ఏ డాట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ సిరీస్ బి కామ ఫిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1000. 1000తో వాల్యూని ఫిల్ చేస్తున్నాను. 1000తో వాల్యూని ఫిల్ చేసేసి మనం రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎక్కడైతే ఎంటీ వాల్యూస్ ఉన్నాయో ఎంటీ వాల్యూస్ దగ్గర 1000 ఫిల్ అయ్యి ఆటోమేటికల్ రిజల్ట్ అనేది సబ్ట్రాక్ట్ అయ్యి మనకు అవుట్పుట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మల్టిప్లికేషన్ సంబంధించింది కూడా సేమ్ మెథడ్ అండి. సిరీస్ ఏ ఇంటూ సిరీస్ బి సేమ్ మన నంపాయిలో ఏ విధంగా అయితే పర్ఫామ్ చేసామో సో అదే విధంగా ఇక్కడ కూడా పర్ఫామ్ చేస్తున్నాము. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు రెగ్యులర్ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేటర్తో పర్ఫామ్ చేసినప్పుడు రెగ్యులర్ ఆర్థమెటిక్కి సంబంధించింది ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ బై బి ఇలా పర్ఫామ్ చేసినప్పుడు ఐదర్ ఏలో కానీ ఐదర్ బిలో కానీ ఎలిమెంట్స్ లేకపోతే ఆ ఇండెక్స్ దగ్గర మనకి నన్ను వస్తుంది. మనకు నన్ను రాకుండా సమ్ రిజల్ట్ రావాలనుకున్నప్పుడు మాత్రం మనం ఫిల్ వాల్యూ మెథడ్ని కాల్ చేయాలి. ఫిల్ వాల్యూకి సంబంధించింది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫిల్ అండర్స్కోర్ వాల్యూ అని ఉంటుంది, అంటే ఫిల్ వాల్యూ కలిసి ఉండదు. ఫిల్ అండర్స్కోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనము సిరీస్ కామ ఫిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్కడైతే 0 ఉంటుందో అది 0 రిప్లై అవుతుంది, ఫిల్ అయ్యి మనకు వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సేమ్ థింగ్ డివిజన్ ఆపరేటర్కి సంబంధించింది కూడా మనం అట్లాగే ఫిల్ చేయొచ్చు. ఇది మనకు సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆన్ పాండా సిరీస్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.